హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా కిచెన్. ఈరోజు వచ్చేసి గుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. గుడ్లని ఉడకపెట్టి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అందులో పల్లీలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి, ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకొని పక్కకు పెట్టి మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో చింతపండు పులుసును వేసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ముద్దని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఎగ్స్కి ఘాటు పెట్టుకొని అందులో వేసుకోవాలి. కాసేపు మరిగేటప్పుడు గరం మసాలా వేసి మరిగించుకోవాలి. అంతే అండి. బాయ్.